నెల్లూరు వీఆర్సీ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే కోలాహలంగా సాగింది. శిథిలావస్థలో ఉన్న ఈ పాఠశాలను కార్పొరేట్ వసతులతో ఆధునికీకరణ చేసి గతేడాది జూలైలో పునః ప్రారంభించారు. 1065 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా దూసుకుపోతోంది. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా నెల్లూరు కమిషనర్ వైవి నందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నిరుపేద కుటుంబం నుంచి ఎంతో విద్యావేత్తగా విద్యా సంస్థలో నెలకొల్పి ఈ రోజు ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా రాష్ట్రంలో కూడా వెలుగొందుతున్న మంత్రి నారాయణ ప్రత్యేకంగా కూడా ఈ విద్యా వ్యాప్తి కోసంగా నెల్లూరు నగరంలోని దాదాపు 15 పాఠశాలలను కూడా కార్పొరేట్ స్థాయిలో ధీటుగా తయారు చేస్తున్నారు. అయితే అందులో ప్రధానంగా మొట్టమొదటిగా అడుగు వేసింది వీఆర్సీ. దాదాపు సంవత్సరం రోజులుగా వస్తుంది. గ్రాడ్యుయేషన్ డే కూడా ఈ రోజు వీఆర్సీలో నిర్వహిస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న గ్రాడ్యుయేషన్ డే లో ఇక్కడ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా వచ్చున్నారు. అసలు ఎలా ఉంది ఈ కాలేజీ ఈ 1 year లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, విద్యార్థుల ఆనందం ఎలా ఉందని అడిగి తెలుసుకుందాం. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు ఊహించని విధంగా అతి తక్కువ కాలంలో పాతబడిపోయినటువంటి స్కూల్ని రెనోవేషన్ చేసిన వెంటనే ఈ అకాడమిక్ ఇయర్ ని స్టార్ట్ చేసి అకాడమిక్ ఇయర్ 1 month లేట్ గా స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇన్ టైమ్ లో సిలబస్ అంతా కూడా పూర్తి చేసుకుని రేపటితో విద్యా సంవత్సరం పూర్తి కానున్న సందర్భంలో లాస్ట్ 3 days నుంచి ప్రీ గ్రాడ్యుయేషన్ డేస్ కూడా క్లాస్ బై క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ అకాడమిక్ ఇయర్ లో 1065 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫ్రమ్ నర్సరీ టు 9th class. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. వారే కాదు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వచ్చి వారి యొక్క సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అటు కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధంగా అయితే కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయో ఇక్కడ మ్యూజిక్ క్లాసులు ఉన్నాయి, డాన్స్ క్లాసులు ఉన్నాయి, యాక్టివిటీ రూమ్ ఉంది, రోబోటిక్స్ రూమ్ ఉంది, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, క్లాస్ రూమ్ టీచింగ్ ఉంది. వీటన్నిటితో పాటు వీరికి ఉన్నటువంటి అధునాతన సౌకర్యాలు అంటే డైనింగ్ హాల్, బహుశా మనం కార్పొరేట్ స్కూల్స్లో కూడా అంత స్టాండర్డ్ డైనింగ్ హాల్ మనం చూడలేము. పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ సప్లై ఉంది వారికి అందరికీ కూడా. తర్వాత చక్కని ఓపెన్ స్పేస్ ఉంది, అటు ప్లే గ్రౌండ్ ఉంది. ఆ ప్లే గ్రౌండ్ బహుశా ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఆ స్థాయి ప్లే గ్రౌండ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అటువంటి సౌకర్యాలతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంకా స్టార్ట్ చేయకముందే ప్రతిరోజు పీజీఆర్ఎస్ లో కావచ్చు లేదా నార్మల్ డేస్ లో కావచ్చు కొంతమంది ఫోన్ కాదు డైరెక్ట్ వచ్చేస్తున్నారు. సార్ వీఆర్ స్కూల్లో మా పిల్లలకి అడ్మిషన్ ఇప్పించండి అని చెప్పేసి ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ కి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది గొప్ప విజయం అని చెప్పాలి. డొక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వారందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నందుకు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ప్రిన్సిపాల్ గా ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? నారాయణ సార్ జూలైలో 1065 స్టూడెంట్స్ అడ్మిషన్ ఇచ్చారు సార్. ఆ విద్యార్థులందరూ కూడా రకరకాల స్థాయిల్లో అక్షరాలు రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు, చదివేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేసి టీచర్ సహకారంతో వాళ్ళకి ఏ స్థాయి నుంచి అయితే విద్యను అందించాలో ఆ స్థాయి నుంచి విద్యను మొదలు పెట్టాం సార్. ఆ విద్యార్థులు చివరికి వచ్చేసరికి నెల్లూరు నగరంలో ఉన్న 15 హై స్కూళ్లలో ఐఐటి ఫౌండేషన్ జరిగితే దానిలో టాపర్ గా వచ్చారు. స్టూడెంట్స్ యూకేజీ వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలనే సంకల్పంతో మా టీచర్లు చెప్తే విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో చిన్న పిల్లలు, యూకేజీ పిల్లలు, తల్లి తండ్రి చదువు లేని వాళ్ళు, ఆ పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుతున్నారు సార్. ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామ్లో గెలవడం అయింది 8th class స్టూడెంట్స్. డిఓ గారు కండక్ట్ చేసినటువంటి లాంగ్వేజ్ ఫెస్ట్లో మా విద్యార్థులు 13 మంది ఎక్కువ ప్రైజులు తీసుకొచ్చారు. ఏ స్కూల్ కానీ రాలేదని డిఓ గారు కూడా అప్రిషియేట్ చేశారు. హలో ఎవరీవన్, ఐ యామ్ రాహి షహాద్. ఐ యామ్ స్టడీయింగ్ PB2 VR Municipal High School. I was very small and grown big now. I learned ABCD and 1, 2, 3. I learned how to write my name. I can read and write. My name is Akira. I am from PP2B. My school name is VR Municipal Corporation High School. Respected chief guests, HMs, teachers, parents and my dear friends. Good morning everyone. I am Bhavishka from first class A section. My school is a place with great infrastructure, a safe environment and caring teachers who guide us like family. We also provide and basic needs, which food and basic needs. This is Venkatesh of 2nd class. My school name is Angagiri Rajas Municipal High School. I am very lucky to be in this school. I am thankful Lokesh sir, Narayan sir, Kamsha sir, HM sir. Thank you. Good morning everyone. I am Karthik from 8C. I am wrote NMMS and I have first rank. Many teachers are supported to got first rank like Madharav sir, Sailja ma'am and Jansi ma'am. ఉన్నత ఆశయంతో
మంత్రి నారాయణ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా అభివృద్ధి చేశారో మనం చూస్తే, విద్యార్థులు చూస్తే ఏడాది కాలంలోనే ఇక్కడ ఉన్న నారాయణ విద్యా సంస్థలకు చెందిన టీచర్స్ కూడా ఇక్కడ ఉచితంగా చేయడం, పుస్తకాలు ఇవ్వడం కానీ ఆయన సొంత నిధులు కూడా ఈ కళాశాలలు కేటాయిస్తున్నారు. P4 కింద కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా కూడా ఈ పాఠశాలలు అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి మన నెల్లూరు నగరంలో చూస్తుంది. నెల్లూరు VRC నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.